శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశచంద్ర జలదిం గోవింద పూరాధిపో భట్టార్యన్నిగమాంతయోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనత్కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృతపౌరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైదదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరవోన్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాద సంసార శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పరమక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగసింహ గిరిదేశిక పాద సేవా ప్రాతాకిల ద్రవ్యవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవన్ వేదాంతాచార్య సుశిష్యం పుడేవర్మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దేత్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షట్కోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னும் தன்குருவோரென்னும் மறுவினையா வன்பொருணல் என்றும் மறுமறை கள்ளங்காதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புருவோர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் உரைவிலேன் எத்தை செலவோ பண்பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தியிட மானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரால் சடகோபம் செந்தமிழ் வேதந்தரிக்கும் பெறாத உள்ளம் பெறா வாந்திகழன் சோலை மதுரங்கள் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதற்காய் சடகோபன் மயம்பால் வளர்த்தெய்தத்தாய் இரமானுசம் மிக்க விரை நிலையும் மெய்யாமயர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொக்கியலும் ஓய்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அதுவோ ராஜனிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் நேயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருभ्यो నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి సామవేద సారమైనటువంటి తిరువాయిమొళి దివ్య ప్రబంధంలో 7వ పదిలో 7వ దశకంలో 8వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ పాసురాలు అన్నీ కూడా మొదటిగా పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణించి, తర్వాత ఆహా ఎంత అందమైనటువంటి నాసికా సౌందర్యాన్ని వర్ణించి, ఆ తర్వాత ఆధర సౌందర్యాన్ని వర్ణించి, ఆ తర్వాత భ్రూ సౌందర్యాన్ని, అనుబొమల యొక్క సౌందర్యాన్ని వర్ణించి,
ఆ తర్వాత అందమైనటువంటి చిరు నవ్వుని వర్ణించి, తర్వాత చిగురు లాంటి చెవులని వర్ణించి, చంద్రుడు లాంటి ముఖాన్ని వర్ణించి, అంటే పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఎక్కడ వారి దృష్టి పడితే అక్కడే ఆ దృష్టి తిప్పుకోలేనంత సౌందర్య ఆరాధనని ఈ పాసురాల్లో మనకి తెలియచేస్తూ, ఇవాళ 8వ పాసురంలో ఇది సర్వావయవ సౌందర్యం, ఇది అంతా కలిసి అన్నీ కలిసి మనం ఇలా విడివిడిగా ఆళ్వారి నాయకుని బాధిస్తే సరిపోదు, అందరం కలిసి ఏకోన్ముఖమై ఆళ్వారి నాయకుని బాధిద్దాము అని చెప్పి ఒక్కసారిగా సైన్యం దండెత్తినట్లుగా వచ్చారు అని చెప్పేటువంటి అందమైనటువంటి భావం. ఇవన్నీ కూడా అలంకారిక ప్రక్రియలండి. ఒక్కొక్కటే ప్రాణం తీసేంత అందంగా ఉంటే అన్నీ ఒక్కసారి దర్శిస్తే ఎంత అందంగా ఉంటుంది అనే తాత్పర్యాన్ని మనం గ్రహించాలి అన్నమాట. 8వ పాసనం. కోల్ ఇజై తామరయ్యం కొడియం பவளமும் வெல்லும் கோழிழைத்தன் முத்தமும் தளிரும் குளிர் வான்பிறையும் கோழிழையாவுடைய கொழும் சோதி வட்டங்கொல் கண்ணன் கோள் இழைவான் முகமாய் கொடியேன் உயிர்கள்கின்றதே. ఇందులో కోల్ 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 అంటూ 4 పాదాలలో 4 సార్లు కోళ్ళు అనేటువంటి ఆ పదం 4 విశిష్టార్థాల్లో ఉపయోగపడింది. పాసుర రచనలో చమత్కారం ఒకే పదాన్ని వేరు వేరు అర్థాలతో సమన్వయించి అందంగా ఆ పాసురాన్ని పూర్తి చేయడము అన్నమాట. దీనికి ప్రతిపదార్థం చూద్దాం. కోళి జై తామరయ్యం. పెరుమాళ్ళ యొక్క అందానికి కారణాలు ఏమిటండి అంటే, చాలా నగలు పెట్టుకున్నాడండి, అందువల్ల అందంగా ఉన్నాడండి అంటారట. ఏమిటా నగలు? పైనుంచి తెచ్చు పెట్టుకున్న నగలు కాదు, శరీర అవయవాలే ఆభరణాలుగా మారినటువంటి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఈ పాసురంలో. కోళ్ళి జిగని తన సౌందర్యాన్ని ఆభరణముగా గల, అంటే అందమే ఆభరణం, ఇంకా వాళ్ళు ఏం పెట్టుకోక్కర్లేదు, చాలా అందమైనటువంటి వాళ్ళు, ఏ నగలు పెట్టుకోక్కర్లేదు, ఏ పట్టు వస్త్రాలు కట్టుకోక్కర్లేదు, వారి రూపమే వారికి అలాగా నలుగురిలోనూ కూడా అంత ఆనందాన్ని కలిగించేటువంటి దివ్య మంగళ విగ్రహ సౌందర్యాపాదకంగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అందులో మొట్టమొదటిగా పువ్వులను తీసుకున్నారు. నేత్రాలని పుష్పాలతో పోల్చడము, పుష్పపు రేకులతో పోల్చడము అనేటువంటిది కవితా సంప్రదాయం. తామరయ్యం, నేత్రాలు అనేటువంటి తామరలు. నేత్రం మొత్తాన్ని తామరగా తీసుకుంటే, ఈ ముక్కు అనేటువంటిది కాడగా భావిస్తే, ఇటొక పద్మము ఇటొక పద్మము, 2 పద్మాలు అటు ఇటు ఉన్నటువంటి సౌందర్యంగా పద్మం మొత్తంగా తీసుకుంటే, ముకుళించినటువంటి మొగ్గగా తీసుకుంటే, ఈ ముక్కు అనేటువంటి లతకి ఇటొక తామర పువ్వు ఇటొక తామర పువ్వు ఉంది అని అలా తామరతో పోల్చండి. అలా కాదండి, పెరుగుకున్నటువంటి నేత్ర సౌందర్యము అంటే అది యథాకప్యాసం పుండరీకం ఏవం మక్షిణి అన్నట్లుగా గంభీరాంబ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పద్మదళ అమల ఆయత ఈ క్షణ అనేటువంటి అందమైన చూపుని చెప్పేటువంటిది అనమాట. కాబట్టి నేత్రాన్ని తామర పుష్పంతో పోల్చారు. నెంబర్ 1. కొడియం, నాసిక అనేటువంటి తీగ. ఈ నాసికను అందమైన తీగతో పోల్చారు. మొన్న నిన్నటి పాసురాల్లో వచ్చింది చూడండి. మరి తీగకి జలం పోయాలి కదండి, చక్కగా పెరగాలి అంటే. ఈ కళ్ళల్లో నుంచి వచ్చే ఆనంద బాష్పాలనే జలంతో ఈ తీగ అనేటువంటి పంట పండుతోంది అన్నమాట. చాలా అందమైన భావము అన్నమాట. కొడియం, నాసిక అనేటువంటి తీగ, పవళము, ఇంకా కింద అధరము దగ్గరికి వచ్చేటప్పటికి
పగడము లాంటి పెదవి. వెళ్ళు, ఈ కనుబొమలు వెళ్ళు ఎక్కువ పెట్టినట్లుగా అందంగా ఉన్నాయి అని నేను వివరంగా చెప్పుకున్నాను. కోళ్ళ ఇజై, ఇలా అందమే ఆభరణంగా ఉంది స్వామికి. తన్మోత్తమం, వేరే ముత్యాలు వేసుకోక్కర్లేటండి. ఒక చిరునవ్వు నవ్వితే అదే ఒక ముత్యాల హారాన్ని ధరించినంత బాగా ఉంది అని. అందువల్లే ఎప్పుడు నిన్న చెప్పుకున్నాను కదండి, సాధ్యమైనంత వరకు ఇతరులని నవ్వుతూ పలకరించేటువంటి ఒక పని చెయ్యాలి అనేటువంటిది. తళిరు, ఈ చెవులని చిగుర్లతో పోల్చారండి. అంటే అంత లేతదనము, అంత సౌందర్యాపాదకమైనటువంటి ఆకారము అని చెప్పడం. కుళేరు బాన్ పెరయ్యం, చల్లగా గొప్పగా ఉండేటువంటి ముఖము అనేటువంటి చంద్రుడు. ఎన్నిటితో పోల్చేశారండి ఆభరణాలు. ఒక్క ముఖాన్ని తీసుకుంటే, ఈ నేత్రాలు తీసుకుంటే తామర పువ్వులతో పోల్చారు 1. ఈ ముక్కును తీసుకుంటే తీగతో పోల్చారు 2. ఈ ఆధారాన్ని తీసుకుంటే పగడంతో పోల్చారు 3. ఈ కనుబొమ్మలను తీసుకుంటే ధనుస్సులతోటి పోల్చారు 4. ఈ నవ్వును తీసుకుంటే ముత్యంతో పోల్చారు 5. ఈ చెవిని తీసుకుంటే చిగురుతో పోల్చారు 6. ఈ ముఖం మొత్తాన్ని తీసుకుంటే చంద్రుడితో పోల్చేశారు. అంటే ఎంత బాగుంటుందో. ఇలా ఊహించుకున్న మొహాన్ని ఒకసారి ఊహించుకోండి. బా, ఎంత దివ్య సౌందర్యం దర్శనీయం అవుతుందో అన్నమాట. వీటిని కోళ్, ఇజియా, ఉడయ్యా, ఇవే ఆభరణాలు అన్నమాట. పైనుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోక్కర్లేదని. నిజమైన సౌందర్యం అంటే అది. మనకి ఏది నిజమైన సౌందర్యము అంటే రకరకాలుగా కవులు ఎన్నో భావాలు చెప్పారండి. ఇక్కడేమో ఇలా చెప్పుకున్నాం. దీన్ని మించిన ఇంకో సౌందర్యాన్ని చెప్పారు చూడండి మనకి. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల. ఈ శ్లోకం మీరందరూ వినుంటారు కదా. ఇవేవి కాదండి, ఈ అలంకారాలు, ఈ జుట్లు, ఈ అలంకారాలు ఇవి కాదండి. మనకి వాగ్భూషణం, భూషణం, సంస్కరింపబడిన మాట ఒక్కటే నిజమైనటువంటి భూషణము. వాళ్ళ ప్రపంచంలో ఇది చాలా కరువైపోతుంది. జాగ్రత్తగా మాట్లాడడం అనేది ఒక కళ. ఇతరులని అసలు నొప్పించకుండా మాట్లాడడం అనేటువంటిది, ఆ మాట చిరునవ్వుతో మాట్లాడడం అనేటువంటిది, దాన్ని మించిన ఆభరణం ఇంకోటి లేదండి. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ప్రాక్టికల్ గా జీవితంలో అలవరచుకోగలిగితే ఎందుకంటే గొప్ప జీవితం ఉండదు. కానీ చాలా కష్టం. మనిషి అనగానే ఆ మనస్సు, దాన్ని అందరూ గుర్తించాలి అని ఓ చోటుకు వెళ్ళాం. ఆహా మనం వచ్చామని అందరూ గుర్తించాలి, ఆహా మనందరూ ఓహో ఆహా అనాలి. ఇలాంటి కోరికలకు బసపడిపోయే ఉంటుంది. ఇది నేర్పిన పెద్ద పాఠం ఏమిటంటే, ఈ అనంత విశ్వంలో నీ స్థానం ఎంత అణువునైనా అవుదునా, పరమాణువైనా అవుదునా, అంత చిన్నది. కాబట్టి ఏవేవో ఆశలు పెట్టేసుకుని మనం ఇంత గొప్పవాళ్ళం అనుకుని ఒక చోటకి వెళ్ళి అక్కడి నుంచి గౌరవాలని మనం ఆశించకూడదు అనే మాటని చెప్తున్నాను. ఇది చేయడం చాలా కష్టం అండి. మనుషులం అన్న తర్వాత ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దీనిని దాటిన మానసిక పరిణతి రావాలి అంటున్నారు ఆళ్వార్లు. అది ఒక తపస్సులా చేస్తే తప్ప వచ్చేటువంటిది కాదు. నేను వెళ్ళాను, నన్ను పట్టించుకోలేదు, నన్ను పలకరించలేదు, నన్ను చూడలేదు, నన్ను కూర్చోమనలేదు అనే హృదయం ఆవేదన భరితం అయిపోతూ ఉంటుంది మనకి. మనం ఎంత అని ఒక్క మాట అనుకుంటే దీనికి సమాధానం దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఆ వినయాన్ని భూషణంగా ధరించండి. సోది వట్టంగలో
ఇలాంటి ఆభరణాలు కలిగినటువంటి సోదివట్టం జ్యోతిర్మండలం కృష్ణ పరమాత్మ యొక్క ముఖమండలము ఒక కాంతి పుంజంగా మెరిసిపోతోంది. కోల్ ఇజియావుడయ్య వాళ్ కన్నన్ మొగమాయ్ కండో. ఈ అందాలు జ్యోతులన్నీ ఒక జ్యోతిర్మండలంగా శ్రీకృష్ణుడు యొక్క ముఖమండలంగా తయారైంది. ఎందువల్ల ఇప్పుడు చెప్పిన వర్ణనలన్నీ ముఖంలో భాగాలే, అంతర్భాగాలే. ఈ కళ్ళు గాని, ఈ నాసిక గాని, ఈ అదరం కానీ, ఈ చెవి గాని ఏవైనా సరే ముఖ భాగాలు కాబట్టి పొడియేను ఉయిర్ పొడిగినదు. ఆ జ్యోతిర్మండలం నా మనస్సుని అపహరిస్తోంది. అంటే అంత ఆకర్షణీయమైనటువంటిది పెరుమాళ్ళ యొక్క ముఖమండలము అని చెప్పడమే ఇందులో తాత్పర్యము అన్నమాట. 7 8వ పార్ట్ 246వ పేజీ అండి. தலையான பேரை நெத்திக் கையிலே விட்டு காட்டிக் கொடுக்க வண்டாது என்று. ముఖారవిందం బాధ పెడుతోంది అంటే మిగిలిన అవయవాలన్నీ ఈ అమ్మాయిని బాధ పెట్టడంలో తలయ్యాన పేరే నెత్తి కయ్యిలే విట్టు కాటిక్ కొడుక్క వండాదు. అమ్మాయిని ఎంత బాగా బాధ పెట్టింది అనే క్రెడిట్ ముఖానికే దక్కనివ్వకూడదు. మనం కూడా కీర్తి పొందాలి అంటే మనము కూడా అమ్మాయిని బాధించాలి. என்று நலிந்தவை எல்லாம் சேர ஒரு முகமாய் బంధు నలిగినపడి సొల్లుకిరదు. అలాగా అవన్నీ కలిసి ఒక ముఖమండలంగా తయారయ్యాయి. ఇది కొంచెం శ్రద్ధగా వింటే విడివిడిగా బాధలు పెట్టేటువంటి ఓ కళ్ళు గాని, ఒక ముక్కు గాని, ఒక అధరం గాని, ఒక ముఖమండలం ఇవన్నీ కలిసి ఒకే ముఖమండలంగా మారాయి అనేటువంటిది చెప్పడం అన్నమాట. అంగుమింగం సిరి కిడందపడియే శత్రుக்கள் வந்து முடுகின வாரே ஒன்றாக திரட்டி ஒரு காலே தள்ளுவாரை போலே தனித்தனையே நலிந்த அழகுகள் எல்லாம் తిరవందు నలిగినపడియే చొల్లగిరార్. కాబట్టి ఈ వెనుక బాధపట్టిన అందాలు విడివిడిగా బాధించాయి. ఇప్పుడు అవేం చేశాయి? అన్నీ కలిసి ఒక చోటకి చేరాయిట. అది ఎలా ఉందిట? ఒక యుద్ధం చేసేటప్పుడు ప్రధాన వీరుణ్ణి ఎదిరించడానికి అక్కడొకళ్ళు ఉండి ఎదిరించడం కాకుండా అందరూ ఒకేసారి చుట్టుముట్టేసి ఆ వీరుణ్ణి ఎదిరిస్తే ఎలా ఉంటుందో అలాగా అందాలన్నీ ఏకోన్ముఖమై ఆళ్వారు నాయకని ఎదిరించడానికి సిద్ధం అవుతున్నాయి అని ఇది ఒక అలంకారికమైనటువంటి వ్యాఖ్యానం అండి. ఒక్కొక్కళ్ళని బాధించడం వేరు, అందరూ చుట్టుముట్టే అభిమన్యుణ్ణి బాధించినట్లుగా ఏకోన్ముఖంగా రావడం వేరు. ఆ వాక్యానికి ఇంత చక్కటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. కోళిழை தாமரையும் ஜாதி ஒன்றாயிருக்கச்சேதேயும் பொற்பால் தாமரை நூற்பால் தாமரை ఎన్ను తామరయ్యిలే శిల భేదం ఉండిరే. మామూలుగా ఎన్నో తామర పుష్పం లాంటిదే అని ఒక మాట అనేస్తాం గాని ఆ తామర పుష్పాల్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయండి. అవి పొర్కాల్ తామరే. పొర్కాలంటే బంగారు రేకుల తామర, ఒకటి పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది, ఒక రకం తామర అది. ఇంకోటి ఏమిటిది? నూర్కాల్ తామర, 100 రేకుల తామర. అలాగే శతపత్రాలంటే 100 రేకుల తామరలు. సహస్రదళ పద్మాలు ఉంటాయి కదండి, 1000 రేకుల తామరలు ఉంటాయి. ఊరికే తామర అని వాడేస్తే పువ్వు అని సామాన్యార్థం. దానికి మళ్ళీ విశేషణాలు జోడిస్తే అది బంగారు రేకుల తామర, 100 రేకుల తామర, 1000 రేకుల తామర, సువాసన భరితమైన తామర, పరాగ సహిత తామర, ఇన్ని విశేషణాలు ఉంటాయన్నమాట. ఇందులో విలక్షణమైన తామరగా అదే నూర్కాల్ తామరై ఎన్నుదల్ శతపత్ర దళాన్ని తీసుకున్నారండి.
100 దళాలు ఉన్నటువంటి తామర పువ్వుని ఇక్కడ పోలికగా తీసుకున్నారు. అన్నిలే కొಳగైయిలే తుణందిరిక్కర తామయ్యన్నదల్. అదే అందులోనూ కూడా విలక్షణమైనటువంటి తామరని ఎలా తీసుకున్నారు? తన్నజగే తన కాభరణమాగవుడయ్య తామరై ఎన్నదల్. దాని అందమే దాని ప్రత్యేకతగా ఉన్న తామర అంటే వెరీ స్పెషల్ గా ఉంది, వెరీ అట్రాక్టివ్ గా ఉందని చెప్పడం తాత్పర్యం. తేజస్సే ఆభరణమాన తామరై. అసలు ఆ కానికి చూస్తుంటే ఇలాంటి పువ్వు మనం ఎప్పుడైనా చూసామా అనేలాంటి అందమైన తామరతోటి పోలుస్తున్నారనమాట. తిరుకన్నం వేటిని నేత్రాలని. చాలా అందమైన పోలికని. ఆ తామర దళాన్ని గనక మనం తీసుకుంటే చివర కోణాలుగా ఉండడం, మధ్యలో విశాలంగా ఉండడం, అక్కడక్కడ ఎరుపు జీరలతోటి తెలుపుగా ఉండడం, ఇవన్నీ సువాసన భరితంగా ఉండడం, సౌందర్యం ఒకసారి చూస్తే చూపు తిప్పుకోలేకుండా ఉండడం, ఇవన్నీ తామరల యొక్క విలక్షణ తత్వాలన్నమాట. అయిపోయింది. అక్కడికి కళ్ళు చెప్పారు. ఇక్కడ తిరుముక్కొడియం తిరుముక్కం. ముక్కు చూస్తే ఒక చిగురులాగా ఉంది, అందంగా కోటేరు లాంటి ముక్కు అంటారు. సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కు. పవడమం తిరువదరమం. కింద పవడంలా ఎర్రగా మెరిసిపోతుంది తిరువదరము. క్రింద పెదవి. విల్లం తిరుపురువమం. విల్లు అంటే ఈ కనుబొమలను వింటితో పోలుస్తారు అని చెప్పుకున్నాము. కోళి జైతన్ మొత్తమం తన్ తేజస్సే ఆభరణమాగవుడయ్య కుడిరంద తిరుముత్తు నిరయ్యం. ఆ తర్వాత ఇంకో అందమైనటువంటి చిరునవ్వు అన్నమాట. ఎంత అందమైనటువంటి ముత్యాల లాంటి చిరునవ్వు, దరహాసము. ఒక్కసారి నవ్వు వచ్చేటప్పటికి ఆ పంటి కాంతి తడుక్కున మెరిసే ముత్యాల కాంతిని తలపిస్తోంది అని చెప్పడం. అది ఇజయిలే పోపుండ ముత్తు పోలే ఇరెక్కిర కుళిరంద తిరుముత్తు ఎన్నుదల్. చాలా అందమైనటువంటి అదే కుళిరంద తిరుముత్తు. చల్లగా ఉండేటువంటి, తెల్లగా ఉండేటువంటి, కాంతిగా ఉండేటువంటి అందమైనటువంటి ముత్యము లాంటి పోలిక. తళిరుం చిగురు లాంటి. తిరుక్కాదు చెవలని చిగురుతో పోల్చడం. ఇది ఒక విశిష్టమైనటువంటి పోలికని. ఎందుకంటే ఆ చిగురు అనేటువంటిది మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంటుంది. ఈ చెవులు కూడా అంత దర్శనీయంగా ఉన్నాయి. కుళేరు వాన్ పెరయ్యం తిరునెత్తియం. తిరునెత్తి అంటే పాల భాగం, దీన్ని నెత్తి అంటారు. నెత్తి అంటే నుదురు అని అర్థం. నేత్రభూత రానవరం మూక్కు వలయోం ఎన్నవరం వాయుస్సొల్లిపోనవరం అదరోత్తరమాయత్తో ఎండు వళైత్తు కొండు పోవరం. ఏమి అందాలండి! ఈ అందానికి కారణం ఏమిటండి? వాయికరైలే ఇరందవరం తాము సెవిప్పట్టవారే పోనవరం. ఎన్ని అందాలు చెప్తున్నారో చూడండి. తీగ లాంటి ముక్కు, పగడం లాంటి పెదవి, విల్లు లాంటి కనుబొమలు, ముత్యాల్లాంటి చిరునవ్వు, కాంతి వెదజల్లేటువంటి అందమైనటువంటి ఆ నవ్వు, చిగురు లాంటి కర్ణాలు, చంద్రుడు లాంటి పాలభాగం, ఇవన్నీ ఒక్కసారి కట్టకట్టుకు వచ్చి ఆళ్వారి నాయక మీద యుద్ధం చేస్తున్నాయా. ఇవత్తు కొన్నెత్తినాం ఎన్ను పోనవరం ఎల్లాం వరుమవమై. అన్నీ ఒకేసారి రెడీ 1 2 3 నడవండి, విరుచుకు పడిపోదామని అన్ని అందాలు కలిసి ఏకకాలంలో వచ్చాయి. కోళిరయ్యా ఇత్యాది కోళపట్ట ఆభరణత్తయుడైతాన జ్యోతిర్మండలము. ఇవన్నీ కూడా ఒక జ్యోతిర్మండలమా, ఒక కాంతి పుంజమా అన్నట్లుగా ఉన్నాయిటండి. విడివిడిగా కాంతులు వేరు, అన్ని కాంతులు ఒక చోట పెట్టేటప్పటికి ఒక దివ్యమైన కాంతి పైన కనిపిస్తుంది.
ఇప్పుడు మనం దీపాలు పెట్టామండి, ఏ ప్రమిదికి ఆ ప్రమిదే పెడితే ఆ కాంతి అదొక అందం. ప్రమిదలన్నీ ఒక పళ్ళెంలో పెట్టి ఆ పళ్ళెం పట్టుకున్నాం అనుకోండి, ఆ దీపకాంతితో పాటు పైకి ప్రసరించిన కాంతి స్వరూపం ఒక రకంగా ఉంటుంది. అలా ఉంది ఇక్కడ. ఏ ఇంద్రియం, ఏ కంటికి కన్ను, చెవికి చెవి విడిగా అందంగా ఉన్నాయి. ఇవన్నీ కలిపినటువంటి తిరుముఖ మండలము చాలా అందంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. కోళియ విచ్చాది కొళ్ళప్పట్టాభరణத்தை ఉడైతాన జ్యోతిర్మండలము రూపకమిరిక్కరపడి. ఆరోపణ అన్నమాట రూపకం అంటే. చంద్రుడు అనే ముఖము, చిగురు అనే చెవి. ఈ అనడి అనడి అనేది రూపకాలంకారం. అంటే ఒక వస్తువులో ఇంకో వస్తువు ధర్మాన్ని ఆరోపించడం. ముఖంలో చంద్రుడి ధర్మాన్ని ఆరోపించడం. తన్నజగే తనకు ఆభరణమాయిరుపదురు జ్యోతిర్మండలమో ఎన్నుదల్. ఇన్ని మాటలు ఎందుకండి? ఆయన అందమే ఆయనకు ఆభరణంగా ఉన్న కాంతి పుంజముగా ఉంది. ఇది స్టేట్మెంట్ అండి, వేరే ఏమీ పెట్టుకోక్కర్లేదు. నిజంగా అందాలంటే అవి అన్నమాట. ఎంత అందమైన అందాలు అంటే పెట్టని ఆభరణాలుగా ఉన్నాయి. వీటితోటే మనకి ప్రతినిత్యం వస్తుంది. ఇక్కడ కూడా చెప్పారు, చిరునవ్వు ఒక ఆభరణంగా ధరించండి అనేటువంటిది. నవ్వుతో కూడిన మాట ఒక దివ్యాభరణము వంటిది. కண்ணన్ కోళిழை ఇత్యాది కన్ననయ్య తన్నழகே తనకు ఆభరణమాయ్ ఒడயை உடைத்தான ముఖం మెరు ఎంద్రువరు వ్యాజత్తై ఇట్. మామూలుగా తనకు ఆభరణం తన అందమే. అలాంటి కృష్ణుడు ముఖం పొడియేను ఉయరుగొల్లుకున్నది. పొడియేను అందరికీ అంత ఆనందాన్ని ఇచ్చే ముఖం. నేనేం పాపం చేసుకున్నానమ్మా? ఉయరు పెరుం కాలத்திலே ఉయర్ ఇழக்கும்படியான పాపத்தை பண்ணினேன். అందరూ స్వామి అందాలు చూసి బ్రతికిపోతే ఆ అందం చూసి నేను నశించిపోతున్నానే. అయ్యో ఎంత పాపం చేసుకున్నాను. கொடியேன் உயர்களுக்கென்றதே கொடியேன் உயர் பெரும் காலத்திலே உயர் இழக்கும்படியான பாபத்தை பண்ணினேன். வாழும் காலத்திலே கெடும்படியான பாபத்தை பண்ணினான். என்னுடைய உயர்கள் கொள்கின்றது கோழிழையா உடைய కొళ్ళంజోతి వట్టంగల్. ఇదంతా కూడా సుఖపడాల్సిన సమయంలో ఈ అందాలన్నీ నన్ను ఎంత కష్టపెడుతున్నాయి ఏమిటి అని చెప్పి కోళిഴయ్యా ఉడయ్య కొళ్ళంజోతి వట్టంగల్. చాలా అందమైనటువంటి, అందంగా మనస్సుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అన్నదే, అది నాకు దక్కలేదు అనే బాధతో దుఃఖాన్ని ఇస్తోంది. ఈ తాత్పర్యం మనం గ్రహించగలిగితే చాలు. ఈ 8వ పాసురంలో ఏంటంటే కోల్ 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 అని 4 అర్థాలు చెప్పారండి. ఒకటి కోల్ అంటే ఇందులో తర్వాత వ్యాఖ్యానాల్లో ఇస్తారు, తామర కాడ ఉంటుందండి, ఆ కాడని ఇలా విరిచి చూడండి, దారాల్లో పోగుల్లా వస్తుంది. ఆ తామర తూడులో దారానికి కోళ్ళు అని అర్థం. అది ఒక అర్థం. రెండవది కోళ్ళు అంటే నా మనస్సుని ఎత్తుకుపోయాడు, దొంగిలించుట. ఇది 2వ అర్థం. కోళ్ళు అంటే చాలా అందము. ఎంత అందము? తన అందమే తనకు ఆభరణం అయ్యేంత అందము. కాబట్టి 3వ కోళ్ళకి అందము అని అర్థం. 4వ కోళ్ళకి తేజస్సు అని అర్థం. ఒక తెలియని ఉజ్వల కాంతి ఆ రూపంలోంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇన్ని అందాలను ఒక్క పదంతో చెప్పారండి నమ్మాళ్ళవార్లు. చాలా చక్కటి అర్థాలు ఈ 4 కూడా. ఏ పదం చెప్తోంది? కోల్ అనేటువంటి పదం చెప్తోంది. కోల్ అంటే తామర కాడలో దారం అని ఒకటి.
కోళ్ళు అంటే మన మనస్సుని అపహరించుట అని ఒకటి, కోళ్ళు అంటే ఎంతో అందంగా ఉంది అని ఒకటి, కోళ్ళు అంటే తేజపుంజంలా ఉంది అని ఒకటి. ఇన్ని ఇన్ని రకాలుగా మనస్సుని దోచేస్తున్నటువంటి స్వామి సౌందర్యాన్ని 8వ పాసురంలో చెప్పారండి. ఇలాంటి పాసుర రచన దైవవర అంశ సంభూతులు కాబట్టి నమ్మాళ్ళవార్లకే సాధ్యమవుతుంది. మామూలు వాళ్ళు ఎవరు ఇంత పదబంధంతో ఇంత విశిష్టార్థాలతోటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణనని సామాన్యులు ఎవరు చేయలేరు. கோள் இழைத்தாமரையும் கொடியும் பவளமும் வெல்லும் கோள் இழைத்தன் முத்தமும் தளிரும் குளிருவான் பெறையும் కోళ్ ఇజయ్యా ఉడయ్య ఎన్ని చెప్పేశారు చూడండి. ఒక్క దాంట్లో నేత్రాలు చెప్పేశారు, ముక్కు చెప్పేశారు, పెదవి చెప్పేశారు, వెల్లు లాంటి కనుబొమ్మలు చెప్పేశారు, ముత్యాలు లాంటి చిరునగవు చెప్పేశారు, ఆ చిగురు లాంటి చెవుల భాగాన్ని చెప్పేశారు, చంద్రుడు లాంటి నుదుటి భాగాన్ని చెప్పేశారు. ఈ పాసురంలో ఇన్ని వర్ణనలు జరిగాయి. కోళ్ ఇజయ్యా ఉడయ్య కొజం సోది వట్టంగళ్. ఇలా విడివిడిగా ఎందుకండి చెప్పడం? అది ఒక జ్యోతిర్మండలం అండి, అది ఒక కాంతి పుంజం అండి. అన్నన్ కోళ్ ఇజైవాన్ ముఖమాయ్, ఆ జ్యోతిర్మండలం అంతా వచ్చి కృష్ణుడు ముఖంగా మారిపోయింది. కొడియేన్ ఉయర్గళ్ కెండ్రదే, అది అందరికీ జీవితాన్ని ఇస్తుంది చూసి, నాకేమో ప్రాణాలు తీస్తాం. నా బాధ పరిస్థితి అలా ఉంది అంటున్నారు 8వ పాసురంలో. 9వ పాసురం కోళ్ళిన్న కోళ్ళిరుళై సుగరిందెట్ట కొజం సురుళిన్ ఉள்కొండ నీల నల్నూల్ తడైకొల్ அன்று மாயம் குழல் வெள்கின்ற போன் தந்துழாய் விரை நாரவந்த என்னுயிரைகள் என்றவாரறியேர் அன்னை மேல் కళరా నిట్టిరే. ఈ 9వ పాసురంలో స్వామి యొక్క కేశ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఆహా, జుట్టు ఎంత అందంగా ఉంది. నిజంగా జుట్టు అనేటువంటిది ఒక భగవత్ వరమే, కేశం అనేటువంటిది. ఎందువల్లంటే జుట్టు అంటూ ఉంటే దాన్ని రకరకాల ఆకారాల్లో ముడి వేసుకున్నా, జడ వేసుకున్నా, విరబోసుకున్నా, ఏదేం చేసినా అసలు జుట్టు అంటూ ఉండాలి. ఆ కేశ సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ప్రతిపదార్థం చూడండి. కొళ్ళింద్ర కోళ్ళిరుళై, లోకాలని కప్పేసేటువంటి అంధకారం అండి. ఎప్పుడు ప్రళయకాలంలో అంత చీకటిగా అయిపోతుంది, చాలా అవుతుంది అన్నమాట. అంటే ఎలాగా వారు పెట్టారు చూడండి, అందులో ఇన్ని అందాలు ఒక్క దాంట్లో పెట్టారు కాబట్టి ఈ ఒక్క పాసరం చదివితే 7 పాసరాలు చదివినంత పుణ్యం అని మధ్య మధ్యలో మార్క్స్ పెడుతూ ఉన్నారు కొంతమంది. కొళ్ళింద్ర కోళ్ళిరుళై, లోకాలను ఆకర్షించే అంధకారం యొక్క సుగురిందెట్టు పై భాగం కొజం. ఈ పాసరంలో మనకి బాగా అర్థమయ్యేలాంటి ఉపమానం ఒకటి చెప్పారండి. ఏంటంటే, మనం మామూలుగా దారపు రీల్స్ వాడుతూ ఉంటాం కదండి, దారపు బండి వాడుతూ ఉంటాం. దాన్ని రోజు దండలు అవి కట్టుకుంటూ ఉంటాం, అక్కడ పడేస్తూ ఉంటాం. అలా పడేసి పడేసి వాడగా వాడగా ఏమవుతుంది, ఆ పై భాగం అంతా పసుపు చేతులతో కట్టామనుకోండి, దారం పచ్చగా అయిపోతుంది. ఎక్కడో అక్కడ పడేసామనుకోండి, నల్లగా అయిపోతుంది. ఏది ఏమైనా మొత్తం మీద పై రౌండ్ అంతా మాసిపోయి ఉంటుంది, లోపల దారం చక్కగా తెల్లగా ఫ్రెష్ గా ఉంటుంది. అది తీసుకున్నారండి ఈ పాసురంలో వర్ణన. ఇరుళై సుగరందిట్టు, అంధకారం మొత్తం ప్రళయం అంతా చీకటేనండి. ఒక చీకటి నల్లదారం బంతితో పోల్చుకుందాం మనకి అర్థం అవడానికి. నల్లటి దారం బండి రౌండ్ గా ఉంది. ఆ నలుపులో కూడా పై భాగము మట్టి కొట్టుకుపోయింది.
వాడి వాడి రకరకాల రంగులు దానికి అంటుకుని ఉంది. ఆ పై భాగం దారం తీస్తే లోపల నుంచి కాంతులు విరజిమ్మే లాంటి నలుపు కనిపిస్తుంది. ఈ కేశపాశానికి ఆ పౌలికి చెప్పారండి. ఎలాగా? ఇరుళై సుగరిందిట్టు ఆ చీకటి యొక్క పై భాగాన్ని తీసివేసి పొలుం సురడిన్ ఉళ్ళి అందంగా ఉండే ఆ ఉండలో లోపల సారాంశాన్ని కొండ తీసుకోవాలి. ఇంత సులభంగా ఉదాహరణలు చెప్పడం ఎంతో మహనీయులకు గాని సాధ్యం కాదు. ఒక దారపు ఉండ బంతి, దాన్ని తీసుకున్నప్పుడు పై భాగం అంతా అటు ఇటు పడేయడం వల్ల రకరకాల రంగులతో మాసిపోయి ఉంది. అవడానికి అది నల్లదారమే, కానీ నలుపుకి అనేక రంగులు అడ్డొచ్చాయి. ఆ పై దారం తీసేస్తే లోపల ఉండే దారం మంచి నలుపుగా మెలమెల్లాడుతూ ఉంటుంది. అలాగా ఇక్కడ ఈ సృష్టి సమయంలో అంధకారం వచ్చినప్పుడు, ఆ అంధకారం పై భాగాలు మార్పు చెందినప్పుడు ఆ పై భాగాలు తీసేస్తే లోపల ఉన్న చీకటి ఎంత నల్లగా ఉంటుందో నీలం నల్ నూల్ సజై అలాంటి స్వచ్ఛమైన నల్లటి కేశపాశం కలిగిన వాడు. మీరు ఇంతకాలంలో ఎన్ని రకాలైన వాంగ్మయాలు చదివి ఉంటారు. ఎక్కడైనా ఈ ఉపమానం వచ్చిందండి? నల్లటి జుట్టు అంటాం, మేఘపు తునకల్లాంటి జుట్టు అంటాం, తుమ్మెదల రెక్కల్లాంటి జుట్టు అంటాం. ఇలాంటివి 100 ఉదాహరణలు మనకి 100 చోట్ల చదివి ఉండొచ్చు. నలుపే పై భాగం నలుపులో మాసింది. మాసిన పై భాగాన్ని తీసివేస్తే లోపల ఉండేటువంటి నలుపు ఎంత బాగుంటుందో ఈ జుట్టు అంతా నల్లగా ఉంది స్వామికి. చాలా అందమైనటువంటి సూర్యుడిన్ అదొక ఉండ అనుకుంటే, ఉల్ కొండ లోపల నైన్యాన్ని తీసుకున్న నీలం నల్ నూల్ తజై నల్లటి దారాల సమూహమా, లేక ఇది స్వామి జుట్ట. అలా ఉందండి. యాడ్స్ లో మనకి చూపిస్తూ ఉంటారు కదండి. అలాగా నెమలి పూరిలాగా విప్పుకుంటూ ఒక్కసారి ఇలా జుట్టంతా వచ్చేస్తుంది చూడండి. ఆండాళ్ళ తల్లి పున్నమైలో పోదరాయి అని చెప్పిన చోట చెప్తూ ఉంటారే, అలా అందమైనటువంటి కేశపాసము. మాయన్ కుజల్ కృష్ణుడి యొక్క కేశములు వెలిగింద్రా పూ అప్పుడే వికసిస్తున్నటువంటి పుష్పాలు గల నారు తుజాయ్ తులసి యొక్క విరై పరిమళము నారు పరిమళించినట్లు వందు వచ్చి ఎన్వుయిర్ నా ప్రాణాన్ని కళిందు వారు అపహరించే విధానం హరియేరు మీరు తెలుసుకొనలేరు. అన్నని మీరు పోతల్లులారా కజరానిత్తిరే, మీరు పరుషోక్తులతో బాధపడకండి, పెట్టకండి. ఇందులో ఒక అపూర్వమైన వర్ణన చేశారండి. ఏంటంటే చాలా జుట్టున్న వాళ్ళకి చెందుతుంది. ఇలా 2 పరకలుండి ఏదో ఇలా తీస్తే ఆ అందం వర్ణన ఇక్కడ సరిపోదు. ఉన్న 2 వెంటకల్ని ఇటు జరుపుకోవాలా ప్రయత్నం వాళ్ళకి కాదు. ఇది మంచి నల్లగా ఒత్తుగా పెద్ద చుట్టు ముడి చుట్టేసి ఇంత ముడి పెట్టుకుని ఒక్కసారి ఆ ముడిని అలా విప్పేస్తే అలా 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 అలలు 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 అలలుగా ఆ జుట్టు అంతా అలా వస్తే ఆ జుట్టు లోపల ఉన్న పరిమళాలు ఒక్కసారి వ్యాపించి ఆళ్వారి నాయకుని బాధ పెడుతున్నాయి. ఇంత అద్భుతమైన భావనని నమ్మాళ్వార్లు కేశ పరిమళాలు. మనకి జుట్టు ఎక్కువగా ఉన్నది, రోజు పువ్వులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ పోయాయి, జుట్లు పోయాయి, జడలు పోయాయి. జడ ఎక్కడైనా కనిపిస్తుందండి? జడలు పోయాయి, పువ్వులు పెట్టుకోవడం అంతకంటే పోయిందండి. అదేమిటో పువ్వులు పెట్టుకుంటే ఫ్యాషన్ కాదు అనేటువంటి సిద్ధాంతం యువతలోకి వచ్చింది. పువ్వులు పెట్టుకున్న ఒత్తైన జుట్టుని ఒక్కసారి
ముడి విప్పినప్పుడు కేశబంధము నుంచి బయటకు వెలువడిన పరిమళాలు ముకుపుటాలను సోకినప్పుడు కలిగే ఆనంద వర్ణనని నమ్మాళ్ళు వాళ్ళు ఇక్కడ చేసి. అసలు ఎలా తెలిసాయండి ఆయనకి? చింత చెట్టు దగ్గర కూర్చున్నారు, ఒక్క అడుగు ఇటు అటు వెయ్యలేదు, పద్మాసనంలో కూర్చున్నారు. ఆ కేశపాశాలేంటి, ఆ పరిమళాలేంటి, పైగా అవి కూడా పువ్వులు ఎలాంటి పువ్వులు, తులసి వాసనలు ఎలాంటివి. తులసి తనలో చిన్న చిన్న పువ్వులను పెట్టుకుని మధువుతో కూడిన తులసి. ఇంత మైన్యూట్ పాయింట్స్ కూడా చాలా అద్భుతంగా ఆ పరిమళాలు వచ్చి ఎన్ ఉయిరై ఇక్కడెందవారు నా మనసును దోచుకుంటున్నాయి. వారియర్ మీరు తెలుసుకొనలేరు అన్నయ్య మీరు. అమ్మా మీకు ఈ బాధ చెప్తే అర్థం కాదు తల్లి. చాలా అందమైన భావం అండి ఇది. కొళ్ళిగిన్న కోళి ఇరుళై சுவிருந்திட்ட கொழும் சுருளின் உள் கொண்ட நீள் நல் நூல் తజైకొని అన్రుమాయన్ భుజం. ఆయన జుట్టు ఎలాంటిదంటే నల్లటి ఉండలో మాసిన పైభాగం తీసేస్తే లోపల ఉన్న నలుపు దారాల నైల్యం ఎంత బాగుంటుందో ఆ జుట్టు అంత నల్లగా ఉంది స్వామిది. విల్గిன்ற పూంతంతుజాయి విరైనార వందు. ఆ కేశపాసం విప్పేటప్పటికీ చిన్న చిన్న పువ్వులతో చాలా అందమైనటువంటి ఆ పరిమళాల సౌందర్యం ఒక్కసారి బయటకు వచ్చి నా మనస్సుని ఆకర్షిస్తోంది, నా ప్రాణాలు తీస్తోంది. పళ్ళింద్ర వారరియే. అమ్మా ఇది మీకేమన్నా చెప్తే అర్థం అవుతుందా? అన్నయ్య మీరు కదరా నిప్పిరే, మీరు ఎందుకమ్మా ఇలాంటి పరుషమైన మాటలతోటి మీరు బాధ పెడుతున్నారు నన్ను? అది ఆళ్వారి నాయక తల్లితోటి, తాయిమార్లతోటి, తోజిమార్లతోటి అనేటువంటి ఒక అద్భుత వర్ణనగా దీన్ని చెప్పారు అన్నమాట. ఇంకా దీన్ని వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. ఇది సహజోపమాలండి. ఇవన్నీ కూడా అలంకారిక శైలిలో కూడా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడాన్ని స్వభావోక్తి అంటారండి. ఆ స్వభావోక్తిని గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. 9వ పాసురము 248వ పేజీ. 248వ పేజీ. 9వ పాటు. இவ்வவஸ்தைக்கன்றோ நமக்கு போவம் புஷுகும் விட்டு சிரசா வகித்து கொழுபோந்தது என்னும் திருக்குழல் கத்தையில் அழகு வந்து నలియా నిండదు ఎంగిరారు. ఈ వ్యాఖ్యాన వాక్యాలు చాలా బాగుంటాయి అని చాలా సార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి కేశపాసం అనుకుందిట ఏదో ఇవ్వవస్థైకంలో నమకు పూవం పుజగం విట్టు. ఇది ఈ భావం అసలు ఎక్కడా కనపడదండి. అంత రేరు భావం. ఎందువల్ల తెలుసా? కేశపాసం అనుకుందిట అవసరానికి పనికొస్తాననే కదా నాకు పూవం పుజగం విట్టు. పుజగు అంటే తైలం, సుగంధభరితమైనటువంటి హెయిర్ ఆయిల్స్ అన్నమాట. హెయిర్ ఆయిల్స్ పెట్టి పోషించి దీన్ని పెంచి పెద్ద చేసి తల నిండా పువ్వులన్నీ పెట్టి శిరస్సు మీద పెట్టింది అవసరానికి ఉపయోగిస్తాననే కదా. మరి నేను ఇప్పుడు అవసరానికి బాధించకపోతే నన్ను ఇంత పోషించినందుకు నేను నా రుణం తీర్చుకోవద్దా అనుకుందిటండి కేశపాసం. ఆళ్వార్లని బాధించడము అనేటువంటి పని చేసి తనని పెంచినందుకు కృతజ్ఞతను చాటుకోవాలి అనుకుందిటండి. అనుకుని ఈ అబల మీదకి, ఆళ్వారి నాయక మీదకి దండయాత్రగా వస్తోంది అని చాలా రేరుగా చెప్పేటువంటి ఉపమానం అన్నమాట. కొళ్ళకింద్ర ఇచ్చారి తిరుక్కులిల్ ఉపమానం సొల్లపుక్కు
அழுக்கதுதான் நேர் கொடுநேர் உபமானமாக போராமையாலே அது தன்னை கிடந்து శిక్షిక్కిరదు. అది మామూలుగా లోకంలో ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని చెప్పి పోలికలు పోలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే చీకటి మీద చీకటిని ఒక నల్లదారపు బంతి అనుకోండి, చాలా ఈజీ భావన. ఒక నల్లదార బంతిని తీసుకుంటే ఆ పై భాగాన్ని తీసివేస్తే లోపల ఉన్నది ఎంత తాజాగా ఉంటుందో ఆ నల్లదారపు ఉండ ఎంత తాజాగా ఉందో చీకటి అంత తాజాగా ఉంటుంది. అలా ఉంది కృష్ణుడి యొక్క కేశపాశము. చాలా అపురూపమైన వర్ణన అన్నమాట. అందుకని அது பிரளயகாலத்தில் திவாராத்திர விபாகமர எங்கும் ஒக்கத்தானே அம்படி பொள்ளா நின்றுள்ள வியாபியா நின்றுள்ள కోట్పాడయుడయ్య ఇరుళ్ ఎన్నుదల్. దివ్య కేశాలకి ఉపమానాలు ఏమీ దొరకలేదు కండి. మరి ఏదో కొత్తదనాన్ని ఆపాదించాలి. ఏ కొత్తదనం ఆపాదించారు? నల్లదారపు బంతితో పోలిక. ఈ కొత్తదనాన్ని ఆపాదించారు అన్నమాట. ఇప్పుడు ప్రళయ సమయంలో దివారాత్రమని ఉండదు, ఏకంగా దీర్ఘరాత్రి, చీకటే చీకటి. కోళెండ్రు మిడుక్కాయ్ మిడక్కయుడయ్య ఎన్నుదల్. అది తన్నై బలమైన చీకటి. చీకటికి బలం ఏంటండి? ఒత్తైన చీకటి. చీకటికి ఒత్తేంటండి? సాంద్రమైన చీకటి. దానికి సాంద్రత్వం ఏమిటండి? దట్టమైన చీకటి. ఏమిటి దట్ట? ఇవన్నీ చీకటికి ఏం ఉదాహరణ అండి అంటే అంత గాఢముగా ఉంది చీకటి అని చెప్పడానికి ఈ మాటలన్నీ. అది దన్నై సుగిరివదు ఎహుక్కువదు ఇప్పటి ఎహుక్కుక్కిరదు తన్నిల్ కొలువదాన వంశத்தை திரட்டுவது அது தன்னிலும் உண்டான உறவி தழை கழித்து அகவாயில் வைரமாயி நிலமான நிறத்தை உடைத்தாய் நன்னாக இருந்தள்ள నోల్ తెరలో. ఆ బంతిలో పైనున్న భాగం కాస్త మట్టి పడితే ఆ పైనున్న దారాన్ని తీసివేస్తే దానిని అప్పుడు స్పష్టంగా లోపల దారాన్ని దర్శిస్తే అది నికరమైన నల్లదనం కలిగి ఉంటే అలాంటి నల్లదనం కలిగినటువంటి ముంగురులు కలవాడు స్వామి. ఇంతవరకు చెప్పారండి. పోలిక చెప్పడం చాలా కష్టమైంది. ఏం వెతుక్కోవాలా అనుకున్నారు నమ్మాళ్ళ వారు. ఇంకా ఏదైనా చెప్పాలి. అబ్బే, ఏవి చెప్పినా ఆయన కేశపాశానికి పోలిక సరిపోదు. పోలిక లేనటువంటి అందమైన కేశపాశమా సరిపోతుంది. ఈ మాట దృష్టిలో చెప్పడానికి పోలికే లేని మైనటువంటి కేశపాశము இவள் நெஞ்சிலே அழகிதாக மயிர் பட்டது காணும் இத்தனை சிக்ஷித்தாளாயித்து உபமானமாக போராதன்னலாவது பெண்ணையும் ఆశ్చర్యభూతనాన అవనుడయ తిరుపుజలు ఎన్నం ఇత్తనై. ఇంకా ఏం చెప్పడానికి సాటి లేనప్పుడు ఆ మాయా వికేశ పాశము అని ఒక మాటనండి సరిపోతుంది. దానికి ఇంకా ఎవరితోటి పోలిక లేదండి. దానికి విశేషణాలేవి అక్కర్లేదండి. ఇత్తనై అవనుడయ స్వాభావికమైన తిరుపులసమా. మీరు ఎన్ని చెప్పినా కూడా అందమైనటువంటి ఆయన కేశపాశానికి పోలిక సరిపోదు. ఏమండి, ఇంత కష్టపడి చెప్తే ఇది పోలిక సరిపోదు అంటే మరి ఏం చెప్పమంటారు? పోలిక చెప్పడానికి వీలు లేనంత అందమైన కేశపాశము అని చెప్పుకోండి. ఇంకప్పుడు ఆ మాట మాకు తృప్తిగా ఉంటుంది, కోరుకుంటాం. வீழ்கின்ற இச்சாதி அலரா நிற்பதாய் அழகிதாய் குளிர்ந்திருந்துள்ள திருத்துழாயில் பரிமளமானது முகத்திலே அலை எறிய பாயித்து வந்து தோத்துகிறது.
అది ఆ కేశాలు అవి అంత అందంగా ఉన్నాయి సరే, వాటికి ఇంకోటి తోడైందండి. ఏదో నిప్పే మండుతుంది, దానికి గాలి తోడైనట్లుగా కేశపాసానికి ఇంకోటి తోడైంది. ఏమిటండి ఇది? కేశాలలో అలంకరించిన పూల పరిమళం. ఎలాగా? వికసిస్తున్న పుష్పాలు కలిగిన చక్కటి తులసి పరిమళాలు గుబాళిస్తూ నా ప్రాణాలని తిరుత్తులాయి పరిమళమాన మానదు తూసే నరి నడక్కవాయత్తు పోటీగా వచ్చి. ఇదిగో జుట్టు, నువ్వే పెద్ద అందంగా ఉన్నావు అనుకుంటున్నావేమో, ఆయన మనస్సు దోచుకున్నావు అనుకుంటున్నావేమో, నీకంటే ఎక్కువగా ఆయన మనస్సును నేను దోచుకుంటాను అని ఈ పరిమళం పోటీ పడి వస్తుందా అన్నట్లుగా జుట్టులోంచి పరిమళాలు వస్తున్నాయి. బాధకమాగిరదు ఎందరై కళ్ళ కింద వారయ్యేరు కళ్ళగింద్ర కళవుగాన్గిరా. అదే అలాంటి అందాలన్నీ కూడా నన్ను చెప్పలేనంతగా కలిగిన వారీరన్నే ఎంత బాధ పెడుతున్నాయో మీరు తెలుసుకోలేరు, నా ప్రాణాలు తీస్తున్నాయని మీరు తెలుసుకోలేరు. ఇంకా మీరు పరుషవాక్యాలు మాట్లాడి నా ప్రాణాలు ఎందుకు మీరు తీస్తారు? நீங்களெல்லாரும் சுகமே இருக்க செய்தே என்னொருத்தையுடைய ஆத்மவஸ்துவை வந்து கழுவு காண்கிற பிரகாரம் అరిగిరి కోళ్ళు. అదే మీరే ఎల్లారు మీరంతా కలిసి కట్టుకొచ్చి బాధించడం ఒక ఎత్తు, ఈ స్వామి సౌందర్యం బాధించడం ఒక ఎత్తు. களவு காண்கையாவதன் என்னை இத்தலையில் இசைவென்றைக்கே இருக்க கை கொள்ளுகை అవనరే కళవు కాన్గిరాన్న. మామూలుగా యుద్ధం చేసేటప్పుడు యుద్ధం మొదలు పెట్టాక బాణాలో గదలో రథాలో గుర్రాలో రావడం యుద్ధం మొదలయ్యాక వస్తుంది. యుద్ధం మొదలవక ముందే యుద్ధ సన్నాహాలు. ఒక్కసారి వేరీ మాంకుతులు డామ్ డామ్ కొట్టారనుకోండి, అదురుబాటుతో ఉంటే ఆ శబ్దానికే ప్రాణాలు పోతాయి. యుద్ధం చేశాక ప్రాణాలు పోవడం నెక్స్ట్ స్టెప్. యుద్ధం మొదలవడానికి చేసే శబ్దాల వల్లే ప్రాణాలు పోతాయి. ఈ పోలికి ఎందుకు చెప్పారు? ఎత్తలయ్య అత్తలయ్య అని పడి ఎందుకు చెప్పారో తెలుసండి? ముందుగా అందాలు ప్రాణాలు తీస్తాయి, ఆ అందాల దాకా పోకుండా తులసి పరిమళాలు ముందుగా వచ్చి నా ప్రాణాలు తీసేస్తాను. ఇది చిన్న పోలిక, చాలా ఈజీ. యుద్ధం ప్రాణాలు తీస్తాను, యుద్ధానికి ముందే ఆ ఆయుధాల యొక్క ధ్వనులు ప్రాణాలు తీస్తాను. స్వామి అందం ప్రాణాలు తీస్తుంది, అది అందం ప్రాణాలు తీయక ముందే తులసి పరిమళాలు వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాయి అని అంటే నా ప్రాణాలు దొంగిలించేస్తాను. అప్రాప్తన అప్రాప్తన్ అపహరితాల్ పరిహరిక్కలాం ప్రాప్తన అనవన అపహరితాల్ పరిహారమిల్లయ్యిరే. దొంగిలిస్తోంది. సహజంగా ఎవరైనా దొంగిలిస్తే ఏం చేయలేం, ఎవరో పరాయి వాళ్ళు దొంగిలిస్తే దానికో పరిహారం ఉంటుంది. సొంత వాడే దొంగిలించేస్తే దాన్ని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. స్వామి నా సొత్తు. అలాంటి ఆయన రాకముందే ఆయన అందాలు, ఆయన తులసి పరిమళాలు నా మనస్సుని అపహరించేస్తున్నాయి. ఇది కైపట్టవా దేవరు ప్రమాణం కూడా నిండు అజక్కు పేసత్తొడంగుమిరే అవన్. ఇదేదో నేనేదో పెద్ద ఇష్టపడి మనసు పోగొట్టుకున్నాను అనుకుంటారేమో. అన్నయ్య మీరు கழரானித்திரே நீங்கள் அபிவழித்து இக்கடவுக்கு நானும் பெருநிலை నిన్ను పుట్టుపట్టేనాగ పొడియాను ఎండ్రుకోள். ఏం చేస్తుందండి? ఎలా మనసు పోగొట్టుకుందామా అని చూస్తూ ఉంటుంది. అందువల్ల మనసు పోయింది అనుకుంటారేమో మీరు. నేనేం అలా మనసు పోగొట్టుకోవాలి అనుకోలేదు. నాకు తెలియకుండానే నా మనసు ఆయన దోచుకుపోయాడు. ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నేను పడేసుకోలేదు నా మనస్సుని. ఇంద ఉరువు వేడిపట్టై పరిహరక్కలాగమం వేండావో. మీరు చెప్పండి, నేనేం చేసేది చెప్పండి? నేనా చిన్నదాన్ని? ஒரு நியந்திரு நியாமிய భావమే యోగండువదు పొడుగైకు. 2 పదాలు వేశారండి.
నియంతృ నియామ్య భావం. నియంత అంటే నియమనం చేసేవాడు, కమాండ్ చేసేవాడు. నియామ్య అంటే వాడి చేత నియమింపబడేవాడు. ఇక్కడ ఆయనే రెండు పనులు చేస్తున్నాడు. నియంతగా వచ్చాడు, నన్ను తన అధీనం చేసేసుకున్నాడు. అందువల్ల కజరుగై అభివృద్ధి వార్తై చొల్లుగై కడరల్ నోవత్ చొల్లుదల్. అమ్మా, నేనెంత చిన్నదాన్ని, మీరేమో అంత పెద్దవారు కదా, నన్ను నిందించడమేనా? ఈ పని జరగడంలో ఈ అమ్మాయి తప్పు ఏమైనా ఉందా లేదా అని ఒక క్షణం ఆలోచించక్కర్లేదా? చిన్నదాన్ని కదా అని మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడవేనా? ఎలా అడిగారో చూడండి. ఇక్కడ చాలా సరదాగా ఉంటుంది. ఏదో చిన్నదాన్ని కదా ఇష్టం వచ్చినట్లు అందామలే అనుకుంటున్నారు కదా. ఇది నేను చేసిన తప్పు కాదమ్మా. నా ప్రమేయం ఏమీ లేకుండానే ఆయన వచ్చి తన సౌందర్యాలను చూపి నా మనస్సుని పశ్యన్ మానస పశ్యతో హరరుచం, చూస్తూ ఉండగా మనస్సుని దోచుకునేటువంటి దొంగ ఆయన. మీరు ఆయన అన్నారు కానీ నన్ను అంటారేంటి? అమ్మా, ఎందుకు మనసు పాడేసుకున్నావు? ఎవరైనా పాడేసుకోవాలనుకుంటారేంటి? దాచుకోవాలని అనుకుంటారు. నేను నా మనసుని లోపల పెట్టుకుందామని అనుకున్నాను. ఆయన వచ్చాడు, ఎంత నేగ్గా, ఎంత టెక్నిక్గా, ఎంత ఇదిగా నా మనస్సును దోచేసుకున్నాడో చెప్పినా కూడా మీకు అర్థం కాదు తల్లి. అర్థం కానప్పుడు అయ్యో ఏం జరిగిందో అని తెలుసుకోవాలి. నన్ను తిడతారేంటి మీరు, నేనేదో తప్పు చేసినట్టు అంటోంది ఆళ్వార్ నాయక. ఇది బాగుంటుంది. అమ్మలారా, నేనేదో ఇష్టపడి నా మనసు పోగొట్టుకున్నాను అని మీరు అనుకుంటున్నారు. నా ఇష్టాలతో ప్రమేయం ఏది లేదు ఇక్కడ. నేను చిన్నదాన్ని, మీరు పెద్దవాళ్ళు అనడానికి మీకు హక్కు ఉంది కదా అని అనేస్తున్నారు అంతే. ఇందులో నా ప్రమేయం లేదమ్మా. ఆ మనస్సు దోచుకున్నటువంటి స్వామి యొక్క వైభవము అంత గొప్పది అనేటువంటి దాన్ని ఈ 9వ పాసురంలో ఒక అందమైన ఉపమానం అండి. కేశపాశాన్ని నల్లదారపు బంతి ఉండతో పోల్చడం ఈ పాసురంలో ఒక విశిష్టమైనటువంటి ఉపమానం. అది కూడా పైన నల్లగా మాసిపోయి ఉంటే అవి తీసేస్తే లోపల నల్లటి జుట్టు మెరవడం, లోపల నల్లదారంతో పోల్చడం. ఇది ఒక అందమైనటువంటి రచన విధానం అన్నమాట. கொள்கின்ற கோள் இருளை சுவிருந்திட்ட கொழும் சுருளை உள் கொண்ட நீல நல் நூல் தடைகொள் அன்றுமாயன் குழல் வேகின்ற பூன் கண்துழாய் விரை நார வந்து என் உயிரை கழ்கின்றவாரறியேன் అన్నై మేల్ కళరా నెత్తిరే. చాలా అందమైనటువంటి పాసురాలను అందించారు. ఇలాంటి వర్ణన, ఇది అవతారం కాబట్టి నమ్మాళ్ళకి ఈ పద ప్రయోగాలు ఒక్క కోళ్ళు అనేటువంటి దానికి అన్నేసి అర్థాలు, అన్ని అర్థాలలో నంబిళ్ళయ్య గారి చక్కటి వ్యాఖ్యానం మనకు అందడము అనేటువంటిది, దాన్ని మనం మన ఆచార్య పరంపరలో యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేయడము అనేటువంటిది, ఇది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించుకుంటూ దేవేశం కోరనాగం నతగిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకో చ గోవిందం కూరనాదేన చ స కురు కేశేందు సింధం యతీంద్రం మాలాధృత్యామునార్యో మమ హృదిని దదే రామ పద్మాక్షనాథ తిరువరం మాల్సేన முதல் செடகோபன்னாகமனி சேரியப்பண்டார் மணப்பால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிரார்த்தம் பாமிதிராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமணி திருக்கண்ணற்கும் உடைய நம்பிள்ளை இவர் ஈரழி தேயற்கந்த கேயந்த மாதவர் பற்பனாவரிவரலாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டரிடம் திருமலையாழ்வார் பதங்கள் முன்யங்கள் சேரந்தனவே
नमोऽस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनादाय कुन्तीनगर जन्मने प्रसादलब्ध परमप्राप्य कैङ्कर्यशालिने श्रीशैलेश दयापात्रं भक्त्यादिगुणार्णवम् यतेन्द्रप्रवणं वन्दे रम्या जामातरं मुनिं वाळि तिरुवायुमलिप्पिळ्ळै மாதகவாழ்வாழும் மனவாழ மாமுனிவன் வாழியவன் மாறும் திருவாய்மொழிப்பருளை மானத்தோர் பேரும்படி குறை கொண்டேர் ஸ்ரீரங்க சிம்ஹகிரிதேசிகா பாதசேவா பிரார்த்தாகில திரவேத ரகஸ்ய ஜாதம் శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య శిష్యం వరైవర్లమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు.